భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది, వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది, ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృషభ లగ్నం. వృషభ లగ్నంలో రవి, చంద్ర, బుధ గ్రహాలు, మిథునంలో శుక్ర, గురులు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని, స్వక్షేత్రంలో కుజుడు, మేషంలో. ఈ వారం 5 గ్రహాలు రాసులు మారుతున్నాయి. రవి, చంద్ర, బుధ వృషభంలోకి మారుతున్నారు. కుజుడు మేషంలో, శుక్రగ్రహం మిథునంలోకి. అధిక జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి అధిక జ్యేష్ఠ శుద్ధ సప్తమి వరకు మే 17వ తేదీ ఆదివారం శనిగ్రహం రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. మే 17 చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వస్తున్నారు. 3,58,100 కిలోమీటర్ల దూరంలోకి వస్తున్నారు. ఇది చంద్రుని కక్షలో అత్యంత దగ్గర స్థానం. ఈ సమయంలో చంద్రుడు కొంచెం పెద్దగా ప్రకాశవంతంగా కనిపించే అవకాశం ఉన్నది. మే 18వ తేదీ సోమవారం రవి కృత్తికా నక్షత్రంలో ఉంటారు. మే 19 మంగళవారం బుధుడు రోహిణి నక్షత్రంలో, శుక్రుడు ఆర్ద్రా నక్షత్రంలో. అదే రోజు చంద్రుడు ఉత్తర దిక్కులో గరిష్ట స్థాయిలో ఉంటారు. అంటే చంద్రుడు ఆకాశంలో ఉత్తరం వైపు నార్త్ డెక్లినేషన్ 28.1 డిగ్రీలో అత్యంత ఎత్తులో ఉంటారు. దీనివల్ల భారతదేశంలో చంద్రుడు కొంచెం ఎత్తుగా కనిపించే అవకాశం ఉంటుంది. మే 19 చంద్రుడు శుక్రుడు దగ్గరగా ఉంటారు. చంద్ర శుక్రుల మధ్య కేవలం 2.9 డిగ్రీస్ దూరమే ఉంటుంది. ఈ దృశ్యాన్ని సాయంకాలంలో ప్రదోషం అయిన తర్వాత దర్శించవచ్చు. మే 20వ తేదీ చంద్రుడు గురుగ్రహానికి దగ్గరగా వస్తారు. చంద్రుడు మరియు గురువు ఈ 2 గ్రహాల మధ్య దూరం 3.1 డిగ్రీస్ మాత్రమే. ఇది మంచి దర్శన యోగ్యం. మే 21 చంద్రుడు బీహైవ్ క్లస్టర్ దగ్గరగా ఉంటారు. ఇది ఒక నక్షత్రం. దీన్ని M44 అని పిలుస్తాం. ఈ నక్షత్ర సమూహం దగ్గర చంద్ర దర్శనం అవుతుంది. ఇది కర్కాటకలోని పుష్యమి నక్షత్ర సమీపంలో ఉంటుంది. మే 22 శుక్రవారం రవి కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. మే 23 చంద్రుడు మఘా నక్షత్రంలో ఉంటారు. దీన్ని రెగ్యులస్ అని పిలుస్తాం. చక్కగా దీన్ని దర్శించవచ్చు. ఈ రెగ్యులస్ దగ్గర ఉన్న దూరం 0 డిగ్రీస్. మే 23 శుక్లపక్ష అష్టమి ఫస్ట్ క్వార్టర్ అంటారు. దీన్ని కూడా మనం ఆకాశంలో చక్కగా దర్శించవచ్చు. సగం చంద్రబింబం ప్రత్యక్షంగా ఆకాశంలో ప్రకాశిస్తుంది. మే 23 చంద్రుడు కేతువు వద్ద ఉంటారు. దీన్ని డిసెండింగ్ నోడ్ అంటాం. చంద్రుడు తన కక్షలో దక్షిణ దిశలోకి దిగే బిందువును చేరుతుంది. దీనినే డిసెండింగ్ నోడు అని వ్యవహరిస్తాం. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళపరమైన అలాగే పంచాంగపరమైన విషయాలు. పంచాంగంలో మహర్షులు చెప్పిన విజ్ఞానాన్ని ఏ విధంగా అయితే మనం గణితం చేసి సిద్ధాంతపరంగా రాస్తామో దాన్ని ప్రస్తుతంలో టెలిస్కోప్ లేకుండానే ప్రత్యక్షంగా ఆకాశంలో అందరూ ఈ చెప్పిన విషయాలని దర్శించవచ్చు.
ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ప్రధానంగా బుధుడు బుద్ధి బలాన్ని ఇస్తున్నారు ద్వితీయ స్థానంలో. మాట విలువ బాగుంటుంది, వాక్చాతుర్యం ఉంటుంది, ఆకర్షణీయమైనటువంటి సంభాషణ నైపుణ్యం కూడా ఉంటుంది. తెలివిగా వ్యవహరించి తెలివిగా మాట్లాడి చేసేటటువంటి సామర్థ్యం లభిస్తుంది. అలాగే ఏకాదశంలో రాహు పట్టుదలకి కార్యసిద్ధికి సంకేతం. తృతీయంలో శుక్రుడు విక్రమ స్థానంలో ఉన్నప్పుడు ధర్మబద్ధంగా నిజాయితీగా ధనాన్ని సంపాదించుకునే వీలు కలుగుతుంది. బుధగ్రహ బలం అనుకూలంగా ఉన్నది. మంచి తెలివితేటలతో విజయాలు సాధించండి. వ్యాపార బలం సమకూరుతుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించి ముఖ్యమైన కార్యక్రమాల్లో లాభాలు గడించండి. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. అందరికి ఇష్టమయ్యే విధంగా మాట్లాడే వీలు కలుగుతుంది. వ్యాపారవేత్తలకు విశేషమైన అనుకూల శుభ ఫలితాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ వల్ల ఉపయోగకరమైన ఫలితాలు సమాజానికి అందుతాయి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సృజనాత్మకంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా శుభప్రదమైన మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. కార్యసిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. ధర్మబద్ధంగా బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడతారు. ఒక సమస్య పరిష్కరించబడుతుంది. చేతిదాకా వచ్చి ఆగిన పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నది. ఏకాగ్రతతో ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా సంభాషించండి. మానసిక శక్తి పెరుగుతుంది. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానం చేయటం చాలా మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? శని దోషం తొలగటం కోసమే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి. గురుగారు, ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా ఉన్నాయి. ప్రధానంగా దశమంలో రాహువు, ఏకాదశంలో శని, ద్వితీయంలో గురు శుక్ర గ్రహాలు. జన్మ చంద్రయోగం. శుభకాలంలో ఉన్నారు. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. సరైన ప్రణాళికల ద్వారా లక్ష్యాన్ని చేరుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో అభ్యున్నతిని సాధిస్తారు. ద్వితీయ స్థానంలో గురుబలం సహకరిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ప్రతి పనిలో విజయం సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. ఏకాగ్రతతో లక్ష్యాలను పూర్తి చేయండి. ఉద్యోగుల ఆశయాలు నెరవేరుతాయి. అధికారుల నుండి ప్రశంసలుంటాయి. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా శ్రమకి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. సంతృప్తికరమైన జీవన విధానం ఉంటుంది. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇదే విధంగా వ్యాపారంలో కూడా తెలివిగా వ్యవహరించి ఆటంకాలను అధిగమించి సత్ఫలితాలను సాధించండి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోండి. అలాగే ఖర్చులు పెరగకుండా పొదుపు సూత్రాన్ని పాటించడం అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. శాంతంగా సంభాషిస్తూ ప్రశాంతమైన జీవన విధానాన్ని కొనసాగించడం ద్వారా సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? విష్ణు స్మరణతో మంచి జరుగుతుంది. అలాగే విష్ణు దైవాన్ని దర్శించండి. ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఏకాదశంలో కుజుడు, జన్మ శుక్రుడు, తృతీయ కేతువు. ప్రధాన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే మంచి ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు సాగండి. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం వల్ల మేలు జరుగుతుంది. సంశయాత్మకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మనోబలంతో కార్యాలను పూర్తి చేయండి. ఏకాగ్రతతో పనులు చేస్తే విజయం త్వరగా లభిస్తుంది. ఉద్యోగంలో శాంతంగా వ్యవహరించండి. ధర్మబద్ధంగా పనిచేయడం ద్వారా మేలు చేకూరుతుంది. ఒత్తిడి కలిగించే విషయాల గురించి పదే పదే ఆలోచించి ఇబ్బంది పడవద్దు. మిత్రుల సూచనలతో ముందుకు సాగాలి. పై అధికారులతో సౌమ్యంగా వ్యవహరించడం ద్వారా సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పనిచేయాలి.
ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అనాలోచితంగా ఏ పనులు చేయవద్దు. అడుగడుగునా సమస్యలుంటాయని గమనించండి. దృఢ సంకల్పంతో ముందుకు సాగితే వారం మధ్యలో విజయం సిద్ధిస్తుంది. అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు సూర్యాష్టకం చదువుకోవటం మంచిది. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సూర్యుణ్ణి దర్శించడం ఉత్తమం. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. ఏకాదశంలో రవి, చంద్ర, బుధులు, ద్వాదశంలో శుక్రుడు. ప్రారంభించిన పనుల్లో విజయం లభిస్తుంది. సరైన ప్రణాళికల ద్వారా లక్ష్యాలను పూర్తి చేయండి. ఉద్యోగంలో కలిసొస్తుంది. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. సరైన గుర్తింపుని పొందుతారు. మీ శ్రమను పై అధికారులు గుర్తిస్తారు. బాధ్యతాయుతంగా పనిచేస్తే శుభ ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. మీ వల్ల సమాజానికి మేలు చేకూరుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా లాభాలుంటాయి. ఏకాదశ స్థానంలో ఉన్న బుధ, రవులు శుభ ఫలితాలని ప్రసాదిస్తారు. వ్యాపారంలో నిర్ణయాలు కలిసి వస్తాయి. తగిన గుర్తింపు లభిస్తుంది. ఆటంకాలు తొలగుతాయి. ధనాదాయ మార్గాలు పెంచుకునే వీలు కలుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యోగ్యతను అనుసరించి ఉత్సాహంగా పనిచేయండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. వారు ఏ దేవతలను ఆరాధించాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ధ్యానంతో పాటు సుబ్రహ్మణ్య దర్శనం మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? గ్రహయోగం అనుకూలంగా ఉంది. దానాలతో పని లేదు. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సింహరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో రవిచంద్రులు, లాభంలో గురు శుక్రులు. జంట గ్రహాలు 2 రాసుల్లో 2 చొప్పున 4 గ్రహాలు ఎప్పుడైతే యోగిస్తాయో మన పనులు, మన మనస్సు, మన కార్యాచరణ ఇవన్నీ సవ్యంగా ఉంటాయి. దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉన్నది. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ఈ కాలంలో చేసే పనులు త్వరగా గుర్తింపునిస్తాయి. తగిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాయి. సూర్యబలం కర్మస్థానంలో యోగిస్తుంది కాబట్టి మంచి పనులు చేయడం ద్వారా ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలున్నాయి. రాజయోగ సిద్ధి ఉన్నది. మీరు ఎదురు చూస్తున్న పని ఒకటి ఈ వారంలో పూర్తవుతుంది. సరైన ప్రణాళికల ద్వారా భవిష్యత్తు లభిస్తుంది. మంచి బంగారుమయమైన జీవితం ఏర్పడుతుంది. ప్రతిభతో పనిచేయండి. సకాలంలో తీసుకునే నిర్ణయాలు మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. లాభంలో గురు శుక్ర యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఆదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. జీవితాశయం ఒకటి నెరవేరుతుంది. కొన్ని విషయాల్లో ఉన్నత స్థితి గోచరిస్తుంది. స్పష్టత ఏర్పడుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అన్ని విధాలా ఇది సరైన సమయం. ఇదే విధంగా వ్యాపారంలో కూడా సంశయాత్మకంగా కాకుండా నిర్ణయాత్మకంగా వ్యవహరించి పనిచేయడం ద్వారా సమస్యలన్నిటినీ అధిగమించి మంచిని సాధించవచ్చు. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? సింహరాశి వారు బుధ శ్లోకం చదువుకోవడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? బుధ ప్రీతిగా విష్ణు దైవాన్ని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? పెసలు దానం చేస్తే కలిసి వస్తుంది. గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి కేవలం రాహుగ్రహం మాత్రమే యోగిస్తుంది. మనోబలంతో పనిచేయండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ మౌనంగా విజయాలు సాధించండి. లక్ష్యం పూర్తయ్యే వరకు ఏకాగ్రతకు భంగం కలగకుండా విజయం వైపు అడుగులు వేయండి. ఓర్పుతో పనిచేయడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. ప్రధాన కార్యక్రమాల్లో దగ్గర వారి నుండి సూచనలు తీసుకోవాలి. సమిష్టి నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒత్తిడి లేకుండా సకాలంలో శాంతంగా బాధ్యతలని పూర్తి చేయండి. ఏ పని ఎప్పుడు చేయాలో ముందుగానే ప్రణాళికలు రచించండి. ప్రశాంత చిత్తంతో వాటిని అమలు చేయండి. విజయం మీ వెంటే ఉంటుంది. సంశయాత్మకంగా ఉన్న విషయాల్లోకి ప్రవేశించవద్దు. ఈ వారంలో ఏ పని చేస్తే మంచిదో, ఏది అవసరమో దానిపైనే దృష్టి నిలపండి. కొందరు మీ ప్రవర్తన గురించి, మీ గురించి ఆలోచించి మీకు ఇబ్బంది కలిగించాలని చూస్తారు. అపోహలకు అవకాశం కల్పించవద్దు.
శాంతంగా సంభాషిస్తూ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైన శైలిలో పనిచేయడం ద్వారా మీ సంస్కారం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆశయాలు పూర్తయ్యే విధంగా శుభప్రదమైన భవిష్యత్తు గోచరిస్తుంది. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం చాలా ఉత్తమం. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం అగ్ని భగవానుడికి సమర్పించండి. గురుగారు, ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో కేతువు, 9లో గురు శుక్రులు, 6లో శని భగవానుడు. శుభ ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. విజయం చేరులోనే ఉన్నది. ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టండి. లక్ష్యం వైపు అడుగులు వేయండి. నిరంతర సాధన విజయాన్ని ప్రసాదిస్తుంది. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చెడు ఊహించవద్దు. ఆత్మవిశ్వాసం సర్వప్రధానమని గమనించండి. ప్రధాన కార్యక్రమాల్లో శాంతంగా మౌనంగా ముందుకు సాగండి. వివాదరహితంగా స్పందించడం చాలా మంచిది. సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మీ పనులపైన మీరు దృష్టి నిలపండి. ఎప్పటి పనులు అప్పుడే చేయండి. వాయిదా వేయకుండా మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయండి. ఎంత ఏకాగ్రతతో పనిచేస్తే అంతకు రెట్టింపు ఫలితం వస్తుందని గమనించండి. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. శాంతంగా సంభాషించడం ద్వారా మంచి జరుగుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. ఎందుకంటే ఇబ్బందులు గోచరిస్తున్నాయి. తెలివిగా వ్యవహరించి సమయస్ఫూర్తితో ముందుకు సాగటం ద్వారా మంచి జరుగుతుంది. ఆర్థిక పరంగా విశేషమైన శుభాలు గోచరిస్తున్నాయి. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు ఈశ్వర ధ్యానం చేయటం మంచిది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు? ఈశ్వర సందర్శనం మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. సప్తమంలో చంద్రుడు, షష్ఠంలో కుజుడు, అష్టమంలో శుక్రుడు, దశమంలో కేతువు. ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టి ఆ పని పూర్తయ్యేంత వరకు ఇతర పనుల్లోకి తలదూర్చకుండా శ్రద్ధగా పనిచేయండి. శరీరానికి తగినంత విశ్రాంతి కూడా అవసరం. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రణాళికలను మార్చవద్దు. ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే ధర్మబద్ధంగా ఆవేశం లేకుండా శాంతంగా ముందుకు సాగండి. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయడం ద్వారా విజయం తథ్యం. కాలానుగుణంగా సృజనాత్మకంగా ఆలోచించడం ద్వారా మంచి విజయాలు లభిస్తాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ సంస్కారం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. విఘ్నాలను సునాయాసంగా ఎదుర్కొంటారు. పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం అవసరం. బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేయాలి. సహనంతో పనిచేయడం ద్వారా లక్ష్యాలు త్వరగా సిద్ధిస్తాయి. దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి. పట్టు విడుపులతో ముందుకు సాగండి. ఆర్థికంగా కొంత మిశ్రమ కాలం గోచరిస్తుంది. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. కష్టానికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా లభిస్తుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. వ్యాపారంలో కాలానుగుణంగా వ్యవహరించడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు శివ ధ్యానం చేయాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? దానాలు అవసరం లేదు. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా సప్తమంలో గురువు, తృతీయంలో రాహువు, మిగతా 3 గ్రహాలు రవి, చంద్ర, బుధులు షష్ఠ స్థానంలో ఉన్నారు. షష్ఠ ఉపచయ గతులైన గ్రహాలు గోచారంలో విశేషమైన శుభాన్ని ఇస్తాయి. అద్భుతమైన శుభకాలం కొనసాగుతుంది. ఏ పని ప్రారంభించినా అందులో త్వరగా విజయం లభిస్తుంది. మీరు మీ నిర్ణయాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి లక్ష్యాలను పూర్తి చేయడం చాలా మంచిది. ముఖ్యమైన కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తోంది కాబట్టి స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన శుభ ఫలితాలు అందుతాయి. శుభప్రదమైన భవిష్యత్తుని నిర్మించడానికి యోగ్యమైన కాలము. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది, గుర్తింపు ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయడం ద్వారా ప్రశంసలుంటాయి. ప్రతిభతో పనిచేసి మెప్పు పొందండి. సృజనాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి. తెలివిగా ఆలోచించండి. ఎంత తెలివిగా వ్యవహరిస్తే అంత శుభాలు అనుభవించడానికి అవకాశం
కలుగుతుంది. వ్యాపారంలో అద్భుతమైన శుభకాలం కొనసాగుతుంది. ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ముందుకు సాగండి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తుని సొంతం చేసుకుంటారు. ఆర్థికంగా కొంత మిశ్రమ కాలంగా గోచరిస్తోంది. సమయోచితంగా ఖర్చు చేయడం మంచిది. ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం. ధనస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? అదృష్ట దేవత అనుగ్రహం కొనసాగుతోంది కాబట్టి దానాలతో అవసరం లేదు. గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి కేవలం ఒక గ్రహమే యోగిస్తుంది. 3వ రాశిలో శని మాత్రమే యోగిస్తున్నారు. ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టండి. కాలం వ్యతిరేకంగా ఉన్న సమయంలో ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. మానవ బుద్ధితో ముందుకు సాగాలి. దైవ బలం అంతగా సహకరించట్లేదు కాబట్టి పూర్వ పుణ్యంతో అలాగే గతానుభవంతో లక్ష్యాలను చేరుకోవాలి. ప్రారంభించిన తర్వాత పనిని ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయొద్దు. సకాలంలో బాధ్యతలు నిర్వర్తించండి. సరైన ప్రణాళికలని రూపొందించండి. ఏ పని ఎలా చేయాలో ఒక క్రమ పద్ధతిలో ధర్మబద్ధంగా నిర్ణయాత్మకంగా ముందుకు సాగండి. మానసిక శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. చెడు ఏమాత్రం మనసుకు తీసుకోవద్దు. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. అధైర్యాన్ని నిరుత్సాహాన్ని కొలిపే ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష. ధైర్యంగా ముందుకు సాగండి. వ్యతిరేక పరిస్థితుల నుండి త్వరగా బయటపడతారు. అనుకూల వాతావరణం మనసుకు గోచరిస్తుంది. కాలానుగుణంగా వ్యవహరించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. మీ ధర్మచింతన మిమ్మల్ని సన్మార్గం వైపు నడిపిస్తుంది. కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవడం మనిషికి అలాగే మీ మనసుకి మీ పనులకి శక్తి లభిస్తుంది. వినయపూర్వకంగా సమాధానాలు ఇవ్వండి. ఓర్పుతో కృషిని కొనసాగించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తెలివిగా వ్యవహరించడం మంచిది. శాంతంగా ముందుకు సాగాలి. లక్ష్యం నెరవేరుతుంది. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారికి గ్రహదోషం అధికంగా ఉంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, పంచమంలో గురు శుక్రుడు. పంచమ గురు శుక్ర యోగం చాలా అరుదుగా వస్తుంటుంది. సంవత్సరానికి ఒక్కసారే ఏర్పడుతుంది. శుభప్రదమైన ఫలితాలు సాధిస్తారు. మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేయండి. సకాలంలో విజయం లభించాలంటే కార్యాలను జాగ్రత్తగా శ్రద్ధతో నిర్వర్తించాలి. వ్యాపారంలో అద్భుతమైన శుభాలు జరుగుతాయి. బుధగ్రహ బలం సద్బుద్ధిని ప్రసాదిస్తుంది. తెలివిగా వ్యవహరించడం, తెలివిగా ఆలోచించడం, తెలివిగా సమాధానాలు ఇవ్వటం చాలా మంచిది. తద్వారా విజయాలు దక్కుతాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. భూగృహ వాహనాది యోగాలు విజయవంతమవుతాయి. సమయస్ఫూర్తితో కాలానుగుణంగా పనిచేసి పెద్దల నుండి మెప్పు పొందుతారు. సమాజంలో గుర్తింపు ఉంటుంది. మీ ప్రతిభ నలుగురికి తెలుస్తుంది. ఇదే విధంగా సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి మంచి ఫలితాలను సాధిస్తారు. ఒత్తిడి లేకుండా పనిచేయడం ద్వారా లక్ష్యాలు త్వరగా పూర్తి చేసుకోవడానికి అలాగే అవసరమైన ప్రణాళికల్ని ముందుగా సిద్ధం చేసుకోవడానికి కాలం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. విందు వినోదభరితంగా కాలం ఎంతగానో కలిసి వస్తుంది. మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కుంభరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? లక్ష్మీ దర్శనం శుభప్రదం. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. రవిచంద్రులు తృతీయంలో, చతుర్థంలో శుక్రుడు, షష్ఠంలో కేతువు. కేతుగ్రహ బలం అనుకూలంగా ఉన్నది. అలాగే సూర్యబలం ఉద్యోగాన్ని అభివృద్ధి చేస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. అనుకున్నది దక్కుతుంది. దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. అవాంతరాలను అధిగమించి శుభ ఫలితాలను పొందుతారు. ప్రతిభతో పనిచేయడం ద్వారా ప్రశంసలు లభిస్తాయి. మీ వల్ల తోటివారికి కూడా సహాయ సహకారాలు అందుతాయి. మిత్రుల నుండి మంచి మేలు జరుగుతుంది. అధికార యోగం సూచితం. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పునఃప్రారంభమవుతాయి. అడ్డంకులు తొలగుతాయి. ఒక పనిలో విజయం లభిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. మనోబలంతో పనిచేయడం ద్వారా అనుకున్న పని ఒకటి పూర్తవుతుంది. సమయానుకూలంగా వ్యవహరించి
తెలివిగా పనిచేస్తే వ్యాపారంలో విఘ్నాలను అధిగమించి శ్రేయోదాయకమైన నిర్ణయాలతో వ్యాపారంలో మంచి ఫలితాలని సాధించవచ్చు. ప్రస్తుత సమాజానికి అవసరమైన విధంగా తెలివిని ఉపయోగించి బాధ్యతాయుతంగా పనిచేయడం ద్వారా విజ్ఞానవంతంగా అభివృద్ధిని సాధించవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. సమిష్టిగా ముందుకు సాగండి. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? ఏలినాటి శని దోష ప్రభావం తొలగటం కోసమై శ్రీ రామరక్షా స్తోత్రాన్ని చదవండి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? శని దర్శనం అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మేలు చేస్తాయి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి. గురుగారు, ఈనాటి వారఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది, అలాగే ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది ఇత్యాది అంశాలు వారందరికీ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు. వీక్షించారుగా, ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.